నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంచలనం రేకెత్తిస్తున్నది. ఇది కాస్త ఆంధ్ర తెలంగాణ సమస్యలాగా మారిపోతున్నది. అసలు ఏం జరుగుతున్నది? పవన్ కళ్యాణ్ లేవనెత్తిన గద్దర్ అంశంతో పాటు ఇంకా చాలా అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ కంచ ఐలయ్య సార్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గద్దర్ విగ్రహాలు లేకపోతే గద్దర్ లైన్ని చాలా బలంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ గద్దర్ విగ్రహాలు పెట్టే దాంట్లో కూడా సార్ పాత్ర ఉన్నది. సో కాబట్టి ఈ అంశం మీద మనం ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రఘు. సార్ మీరు అంత ఫాలో అవుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ ఎపిసోడు. సరే, అది నాగేశ్వర్ గారితో స్టార్ట్ అయ్యి చివరికి మొన్న ఆయన మాట్లాడేంత వరకు వెళ్ళింది. మధ్యలో ఈ కోడి చెరువు కబ్జా అని ఆయన 10 ఎకరాల చెరువుని తన ఖాతాలో వేసుకున్నాడు. అది మేము బయటికి తీసుకొచ్చినాము. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఇది ఏడు దాకా వచ్చిందంటే ఇది తెలంగాణ ఆంధ్ర వివాదం కింద ఒక సెంటిమెంట్ కింద కనబడుతున్నది. సో మీరు ఈ టోటల్ ఎపిసోడ్లో ఆయన చేసిన వ్యాఖ్యల్లో మీరు గమనించింది ఏంటి సార్? ముఖ్యంగా నేను ఇప్పుడే సార్. ఒక 2 గంటల ముందు పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్లో గద్దర్కు నేను కారు కొనిచ్చాను, గద్దర్ గురించి మీకు ఏమెరక అని తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదుల్ని, లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడడాన్ని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడింది విన్నని. మొదట గద్దరు మీద కాల్పులు జరిగిన సందర్భంలో ఆయన నా ఇంటికి వచ్చి, అరే నాకు ఈ బుల్లెట్లు కడుపులో ఉన్నాయి, నేను నడవలేను, ఆటోలలో తిరగలేను, నువ్వు నాకు ఒక కారు కొనియాలి రా రా అన్నాడని ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ వాసులకి, గద్దరు అభిమానులకి, గద్దరు తెలంగాణ తెచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చిందని మొదట డిక్లేర్ చేసింది నేనే కనుక ఒక విషయం చెప్తున్నాను. ఈ పవన్ కళ్యాణ్ ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు? నువ్వు ఇవాళ ప్రభుత్వంతో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు. ఓకే. ఆ చంద్రబాబు నాయుడుతో ఈ గద్దర్ను నీకు అభిమానం ఉన్నదని చెప్తున్నావు, నేను అరే అన్నాడని చెప్తున్నావు, ఆయన నువ్వు అన్నా 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 అని పిలిచినా అని చెప్తున్నావు. చంద్రబాబు నాయుడుతో నువ్వు కలిసి ఎట్లుంటున్నావు? ఇది ఒకటి. రెండవది, గద్దర్ మీద నీకు అంత పెద్ద అభిమానం ఉంటే, గద్దరు చనిపోయి 2 సంవత్సరాలు దాటిపోయింది. గద్దర్ ఒక తెలంగాణకు పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన తెలంగాణ ఉద్యమానికి ముందు చాలా మావోయిస్టు పార్టీలో, ఆనాడు పీడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్లో నాయకుడు. ఆయనకు నువ్వు అమరావతిలో మరి ఇప్పటి వరకు ఒక విగ్రహం ఎందుకు కట్టించలే? ఇప్పుడు కట్టించగలవా? తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు వస్తున్నాయి, దాని మీద నేను తర్వాత మాట్లాడతా. ఆంధ్ర నాయకుల విగ్రహాలు, కళాకారుల విగ్రహాలు వస్తున్నాయి. గద్దరు దేశ కళాకారు. ఒక తెలుగు సినిమాలో లేదా ఒక తమిళో, మలయాళో, హిందీ లాంటి వాడు కాదు. ఒక దేశాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప ఫిలసాఫికల్ సింగర్, రైటర్, డాన్సర్, యాక్టర్. ఆయన వివిధ కళలు ఉన్నవాడు. ఈ గద్దర్కు అమరావతిలో నువ్వు ఎప్పుడు స్టాచ్యూ కట్టిస్తున్నావో చెప్పు. ప్రయత్నం చేస్తా చెప్పకపోతే అన్నాడు. అంటే ఈ క్వశ్చన్ జర్నలిస్టులు అడిగినప్పుడు నాకు ఇష్టం ఉన్నది, అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ నాకైతే నేను చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు. ఎంతవరకు అవుతుందో తెలియదు. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎంతవరకు అవుతుంది? నీ పైసలు పెట్టి కట్టించాడా? కట్టిస్తే ఎవరు అపోజ్ చేస్తారో అప్పుడు చూద్దాం, మేము కూడా వచ్చి చూస్తామాడు. నీకు అభిమానం ఉంటే నీ ప్రభుత్వమే కట్టించాలని లేదు కదా, నీకు పైసలు లేవా? అదొకటి. రెండవది, ఆనాడు ఏ చారిత్రక వాతావరణంలో గద్దర్ను మీరు వాడుకునే ప్రయత్నం చేశారో చెప్తాను. ఓకే.
అంతకుముందు ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఒక పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఓబీసీలకు అనుకూలమైన పార్టీ అని ప్రకటించారు. ఉమ్, కానీ దానికి అడ్వైజర్స్ పరకాల ప్రభాకరు, ఆంధ్ర ప్రాంతపు మిత్ర, ఉమ్, వీళ్ళున్న కాలంలో అంతకుముందే మావోయిస్టులు చంద్రబాబు నాయుడు మీద కాల్పులు జరిపారు. ఉమ్, తిరుపతిలో కాల్పులు జరిపారు. ఆ తర్వాత మావోయిస్టులు మాధవరెడ్డిని చంపారు. ఉమ్, ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన గద్దరు పైన భువనగిరి సభ తర్వాత ఇది పెద్దదయ్యేటట్టున్నదని చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపించాడు, సంపాలని చూశారు. ఉమ్, ఆయనను కాపాడింది ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఉమ్, ఆయన బుల్లెట్లు తీసింది. అవును. ఈ క్రమంలో ఆనాడు వీళ్ళు పార్టీ పెట్టాలనుకుంటే వీళ్ళకు ఓట్లు ఎక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి? వీళ్ళకు లేవు. మావోయిస్టు పార్టీలు అండగావాలి. ఉమ్, రెండవది, మావోయిస్ట్ పార్టీ ఆనాడు తుపాకుల నిర్మాణ పార్టీ. ఆనాడు దాన్ని చూసి వణికిపోతున్నారు ధనవంతులంతా. ఉమ్, సినిమా యాక్టర్లు అక్రమంగా సంపాదించే వాళ్ళు భయపడుతున్నారు. ఆ స్థితిలో గద్దర్ను పిలిచి పిలిచి బతిలాడిన రోజులవి. ఓ ఉమ్, ఎందుకు? గద్దరు ప్రజాజీవనానికి అటు అడవులలో ఉన్న మావోయిస్టు పార్టీకి ఒక సంధి వారతి. ఉమ్, ఆయన పెద్ద ఇమేజ్ ఉన్నాడు. ఆయన అడగకున్నా పిలిచి నీకు కారు కొనిస్తామనే వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో వచ్చి సంపకొట్టు ఉండాలంటే ఉమ్, దోపిడీ చేసిన వాళ్ళు అవును. మావోయిస్ట్ పార్టీ వచ్చి సంపకొట్టు ఉండాలంటే కారు కొనిస్తాం రా, నువ్వు మాకు రాయబారం చేయమని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, మీకు ఒక్క ఉదాహరణ చెప్తానే. సార్. 1995లో ఉమ్, ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే కొద్ది రోజులకు ఉస్మానియా యూనివర్సిటీ ఓబీసీ లీడర్ల టీమును నేను లీడ్ చేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళినా. ఆ, అదే రోజు చంద్రబాబు నాయుడు పార్టీ మండలాధ్యక్షుడిని ఉత్తర తెలంగాణలో మావోయిస్ట్ని కిడ్నాప్ చేశారు. ఉమ్, అయితే నేను పౌర హక్కుల నాయకుడిని, ఇటు కిడ్నాప్లను మీద మాట్లాడుతున్నాము, ఎన్కౌంటర్ల మీద మాట్లాడుతున్నాము. నేను పోయి చంద్రబాబు నాయుడుకి స్లిప్ పంపిన, ఉమ్, నేను మిమ్మల్ని కలవదలుచుకున్నాను, నాతో పాటు సింహాద్రి, తర్వాత విశ్వేశ్వరరావు, వీళ్ళు ప్రొఫెసర్లు అంతా ఉన్నారు. ఉమ్, ఆయన నా పేరు చూడగానే దేవేందర్ గౌడ్ని, మాధవరెడ్డిని, వాళ్ళ చనిపోయిన బామ్మర్ది ఆనాడు ఆర్టీసీ మినిస్టర్ అప్పుడే చేశాడు, ఓకే. వాళ్ళని నలుగురు తీసుకుని బయటకు వచ్చాడు. వచ్చి ఐలయ్య గారు మీరు ఇప్పుడు రావడం మంచిదైంది, మీరు మాకు ఒక సహాయం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏందని అడిగిన. అంటే మా మా వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, ఉమ్, మీరు ఇది మాకు మా వాళ్ళని విడిపించడానికి ఒక ప్రయత్నం చేయాలంటే, సరే అది మేము ఎట్లాగో కిడ్నాప్లకు వ్యతిరేకమా, నేను కనావిరాంతో మాట్లాడి మేము మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తాము, ఉమ్, అది అవుద్దా కాదా, వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారా లేదా వేరే విషయం, కానీ నేను వచ్చింది అందుకు కాదు అని చంద్రబాబు నాయుడికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అది పుట్టిన దగ్గర నుంచి లిస్ట్ ఆయన ముందు పెట్టిన. మేము తయారు చేసుకొని పోయినాం. మొదట ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉమ్, వైస్ ఛాన్సలర్, తర్వాత ముస్లింలు, ఆ, తర్వాత బ్రాహ్మలు, ఉమ్, తర్వాత రెడ్లు, ఉమ్, ఇప్పటి వరకు ఒక ఓబీసీ, ఒక ఎస్సీ ఎస్టీ అక్కడ వైస్ ఛాన్సలర్ కాలేదు. ఉమ్, మీరు ఒక ఓబీసీని ఈసారి వైస్ ఛాన్సలర్ చేయాల్సిన అవసరం ఉంది అని అడగగానే ఏమన్నాడు తెలుసా? అన్నాడు, చంద్రబాబు. ఆయనకు అక్కడ కిడ్నాపులు జరుగుతున్నాయి కనుక, నేను పౌర హక్కుల లీడర్ని కనుక ఉమ్, దీన్ని ఖచ్చితంగా ఇప్పుడే చేసేస్తున్నాం. ఇగో దేవేందర్ గౌడ్కి, మాధవరెడ్డికి చెప్తున్నా, అప్పుడు బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉమ్, మీతో టచ్లో ఉంటారు, మీరే 3 పేర్లు ఇవ్వండి, వాళ్ళల్లో ఒకరికి మేము వైస్ ఛాన్సలర్షిప్ ఇస్తామని చెప్పారు. ఉమ్, అప్పుడు నేనే స్వయంగా స్లిప్ మీద రాసి దేవేందర్ గౌడ్కి రామకృష్ణయ్య ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అయింది, ఓకే. ఉమ్, ఆయనది జయశంకర్ది, గోపాలరావు అని మా ఉస్మానియా యూనివర్సిటీ ఆయనది, 3 పేర్లు ఇచ్చాను. అప్పుడు రామకృష్ణయ్య కావాలని నేనే చెప్పాను, జయశంకర్ అడిగినా నేను ఒప్పుకోలేదు, రామకృష్ణయ్యని వైస్ ఛాన్సలర్. అంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి.
ఉమ్. పాలకుల అవసరాలు ఆనాడు మావోయిస్టులకు ఉన్న శక్తితో అవసరాలు ఉన్నాయి. వీళ్ళ అన్నకు అవసరం ఉండే ఆనాడు, ఉమ్, వీళ్ళ పార్టీకి అవసరం ఉండే. ఉస్మానియా యూనివర్సిటీలో నేను సినిమా యాక్టర్ల ఆ, అభిమానిని కాదు, నేను సినిమాలు సరిగా చూడను. కానీ ఉస్మానియా ముందట పెద్ద బహిరంగ సభ పెట్టి పవన్ కళ్యాణ్ని తీసుకుపోయి చేయాలని వాళ్ళందరూ ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి నన్ను మీరు అధ్యక్షత వహించి నడిపించాలి, లేకపోతే గందరగోళం అయ్యేటట్టున్నది అంటే నేను ఆనాడు అధ్యక్షత వహించిన. పవన్ కళ్యాణ్ వచ్చిండు ఆడికి. ఓకే. ఇష్యూ ఏంటి అంటే ఇవాళ నేను పవన్ కళ్యాణ్కి తర్వాత మొత్తం తెలంగాణ వాదులకి ఆయన అభిమానులకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆయన గద్దర్ మీద ప్రేమతో కాదు ఆనాడు కార్గోనిచ్చింది. ఉమ్, ఆనాడు కార్గోనిచ్చింది నక్సలైట్ల భయంతో, ఓకే. తుపాకీ భయంతో. ఉమ్, రెండవది పార్టీ కొనసాగితే నక్సలైట్ల అండతో ఈ కేసీఆర్నే నక్సలైట్లు సపోర్ట్ చేసి 2001లో ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో కేసీఆర్ ఎందుకు మీటింగ్ పెట్టిండు? లక్ష్మణ్ రావు ఆయనకు సపోర్ట్ చేసిండు కనుక పార్టీ సెక్రటరీగా. ఓకే. వాళ్ళకి ఆనాడు అంత బలం ఉంది. ఉమ్, ఉత్తర తెలంగాణ వరంగల్ మహాసభ, లక్షలాది మంది రైతులు, రైతు కూలీలు అక్కడ వరంగల్ మహాసభలో తెలంగాణ ఎజెండా వచ్చింది. ఈ బలమున్న వాతావరణంలో ఆ వాతావరణంలో నువ్వు ఆయన అడగగానే కారు కొనిచ్చినావు. ఇవాళ కారు కొనిచ్చి ఆయన అవమానిస్తావా నువ్వు? ఉమ్, మీ భయానికి మీ పార్టీకి అవసరం కావాలి, అక్కడ నక్సలైట్ల అండ కావాలని మీరు ఒక ఆనాడు ఆ కారు లక్ష్యం ఎంత మంచి కారు అయినా 8 లక్షలు ఉండొచ్చు, ఆ, రైట్? ఆయన కారుకు ఆయన నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చేవాడు ఆ కారులో. ఉమ్, ఆయనతో ఇద్దరు గన్మెన్లు ఉండేవారు. నువ్వు కారు కొనిచ్చి ఇవాళ గద్దర్ని అవమానించినంటే తెలంగాణ తెచ్చిన గద్దర్ని అవమానించినావు. ఉమ్, నీ దగ్గరికి బిచ్చం ఎత్తుకోవడానికి రాలే గద్దర్. నువ్వు నక్సలైట్లు నిన్ను కూడా అటాక్ చేస్తారేమో అనే భయంతో, మీ అన్న మీద అటాక్ చేస్తారనే భయంతో, లేదా పార్టీ పెడితే ఓట్లు రావనే భయంతో చంద్రబాబు నాయుడే సంపదలుచుకున్నారు, వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని భయపడి మీరు ఆయనతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇది నువ్వు ఈ బ్యాక్గ్రౌండ్ వదిలిపెట్టి నువ్వు ఒక బచ్చాలాగా గద్దర్ను అవమానించి మాట్లాడే స్టేటస్ వచ్చింది అంటే ముందు నువ్వు అక్కడ గద్దర్కు స్టాచ్యూ పెట్టి చూపెట్టు. ఉమ్, గద్దర్ ఎన్ని మీటింగులు పెట్టాడు ఆంధ్రప్రదేశ్? అసలు వైజాగ్ ప్రాంతంలో గద్దరు వంగపండు కలిసి చేసిన ఇదేంది? ఇవాళ నువ్వు తిరిగే అవును. వేషమేంది? అవును. నువ్వు సనాతన ధర్మ వేషం వేసుకొని తిరుగుతున్నావు. ఆ సనాతన ధర్మ వేషానికి గద్దరుకు మావోయిస్ట్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఉమ్, ఉమ్, అయితే నువ్వు గద్దర్కు పద్మశ్రీ అంటే ఏమన్నారు బీజేపీ వాళ్ళు? అవును. బండి సంజయ్ ఏమన్నాడు? అవును. గద్దర్ అంతకుడు, ఆయనకు ఎట్లిస్తారన్నాడు. మేము పద్మశ్రీ ఎట్లు ఇస్తామన్నాడు. అవును. ఆ పార్టీతో నువ్వు అనుబంధాలు పెట్టుకొని ఆ పార్టీలో తిరిగి నువ్వు సనాతన ధర్మవాదిగా తిరుగుతూ ఒక సెక్యులర్ వ్యవస్థను నాశనం చేసే ప్రక్రియగా ఉండి నువ్వు గద్దర్ను ఇయ్యాల నావాడు అనే ఐడియాలజికల్ మొరాలిటీ కానీ, సోషల్ మొరాలిటీ కానీ, హిస్టారికల్ మొరాలిటీ కానీ ఉందా? కనుక నేను అనేది ఏంటి అంటే నాగేశ్వర్ ఇష్యూని మాట్లాడదలుచుకోలే, ఆయన అపాలోజీ చెప్పిండి, అయిపోయింది. ఉమ్, ఈ జర్నలిస్టులు నిజం చెప్పకపోతే అపాలోజీ చెప్పిన తర్వాత సపోర్ట్ చేయడం వేస్ట్. ఓకే. దట్ ఇఫ్ యు ఆర్ ఎ జర్నలిస్ట్, ఇఫ్ యు ఆర్ టోల్డ్ ద ట్రూత్, యూ స్టాండ్ బై ఇట్. ఉమ్, కనుక జర్నలిస్టులకు కూడా నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం ఉన్న వాళ్ళకి అపాలోజీలు చెప్పి మళ్ళీ పోయి ఉరికి ఉద్యమాలు చేస్తామంటే కుదరదు. ఓకే. మెయిన్ ఇష్యూ ఇవాళ గద్దర్, పవన్ కళ్యాణ్తో తెలంగాణ ఇష్యూ. సరే, ఇప్పుడు దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ మీద దాడి. ఎన్నైనా అందరు వన్నుతారు రఘు కుట్రలు. కుట్రలు ఎవరైనా ఈ తెలంగాణను క్యాప్చర్ చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తాడు, బీజేపీ చూస్తుంది, లేదా ఇక్కడ ఉన్న పాలక వర్గాలను కూడా వాళ్ళు తమ వైపు మలుపుకోవాలని చూస్తారు. కుట్రలు ఉండకుండా ఎట్లుంటాయి? రాజకీయాలే కుట్రలతో కూడుకున్నవి ఉంటాయి, మతాలు కూడా కుట్రలతో కూడుకున్నవి ఉంటాయి. కుట్రలు లేకుంటే ఎవరు ఉంటాయి? అదేదో మనము అద్దం పెట్టి ఒక కుట్ర వెతకాల్సిన అవసరం లే. కానీ నువ్వు హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
నువ్వు గద్దరు గురించి మీకేం తెలుసు? గద్దరు నా దగ్గరకు వచ్చి నన్ను కారు అడుక్కున్నాడు. గద్దర్ నీ దగ్గరకు వచ్చి కారు అడుక్కోలే. గద్దర్ పార్టీకి, గద్దర్ శక్తికి భయపడి మీరు ఆయనకు ఫోన్ చేసి పిలిపించే రోజులవి. చంద్రబాబు నాయుడే వణికిన రోజులవి. పరిటాల రవి ఎపిసోడ్ కూడా గద్దరే డీల్ ఆయన సెట్ చేసిండని అంటారు మరి చాలా మంది అది అంటున్నారు. ఏదో పరిటాల రవి ఈయనకు గుండు గీకాడు, గుంజుకపోయాడు, ఇవన్నీ గద్దర్ ఇంటర్ఫియర్ అయ్యాడు, ఆయన ఆపాడు, ఇవన్నీ ఉన్నాయి. అవి పబ్లిక్ స్టోరీస్ కావు, నేను మాట్లాడదలుచుకోలే అవి. నో, బట్ నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో కాకుండా ఇక్కడికి వచ్చి గద్దర్ లాంటి వ్యక్తులతో పనిచేసిన మేము, గద్దర్ మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. నేను ఆనాడు పౌర హక్కులలో నాగిరెడ్డి గ్రూప్తో 96 వరకు ఉన్నాను. ఒక సిద్ధాంత ప్రాతిపదిక పైన పనిచేసిన వాళ్ళకు ఇలా తెలంగాణ ఆయన తెచ్చాడు, సోనియా గాంధీ ఇచ్చిందనే నినాదం నీడలో నువ్వు గద్దర్ను అవమానించి మాట్లాడడం అనేది మొత్తము తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల్ని అవమానించావు. ఇప్పుడు నీ మీద ఒక కర్తవ్యం ఉంది. గద్దరు స్టాచ్యూ అమరావతిలో పెట్టు, ఆ ఇనాగరేషన్ పెట్టు, నాకు చెప్పు, నేను వస్తాను. ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు అక్కడ కూటమి గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు గద్దర్ని నక్సలైట్ అంటున్నారు. ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉట్టిగా ఊపితే ఎట్లయితే విగ్రహాలు పెడుతుంటే మేము చాలా పెద్ద ఉద్యమకారులం అన్నారు కదా, మరి ఏమవుతుంది అక్కడ? గద్దర్ ఇప్పుడు సచినంక కేసీఆర్ స్టాచ్యూ ఆంధ్రలో పెట్టడానికి వీల్లేదు, కానీ గద్దర్ చరిత్ర కేవలం తెలంగాణ కాదు కదా, ఆంధ్ర కూడా దేశం, అది దేశం అంతటి ఉంది కదా. దేశం అంతటి ఉంది. ఇలా కాకపోతే రేపైనా దేశం అంతా ఆయన స్టాచ్యూలు వస్తాయి కదా. ఆల్రెడీ చచ్చిపోగానే సంవత్సరం లోపల గాంధీ కూడా విగ్రహాలు లేవు, అంబేద్కర్కు లేవు, మహాత్మా పూలేకు లేవు. గద్దర్కు తెల్లాపూర్లో కొల్లూరు సత్తయ్య పెట్టిండు. అవును, మరి నువ్వెందుకు పెట్టలే? కనుక నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణలో బతికే హక్కు మీకుంది. తెలంగాణలో ఇప్పుడు కులాల లెక్కలున్నాయి, నేను తర్వాత చెప్తా దాన్ని. దాంట్లో తెలంగాణలో కాపుల ఆర్థిక స్థితి ఎట్లున్నది, రాజులది ఎట్లున్నది, కమ్మలది ఎట్లున్నది. ఇష్యూ ఏంటి అంటే, నువ్వు ఒక్కసారి గద్దర్ను ఈ స్థితిలో అవమానించినాక దానికి సమాధానం చెప్పుకోవడము ఆయన విగ్రహము అమరావతిలో పెట్టడమే. చంద్రబాబు నాయుడుతో నీ పొత్తు ఉంటుందా కూలిపోతుందా నాకు అనవసరం, బీజేపీతో నీ పొత్తు ఉంటుందా కూలిపోతుందా నాకు అనవసరం. బట్ గద్దర్ స్టాచ్యూ పెట్టకుండా ఇంకోసారి మాట్లాడకు. తర్వాత నీ పరువు తీసుకునే ప్రయత్నం, ఇగ్నోరెన్స్ని ఎక్స్పోజ్ చేసుకోవడం, అవమానం. ఏమనుకుంటున్నారు? గద్దర్ నా దగ్గరకు వచ్చి కారు అడుక్కున్నాడు అని చెప్పడానికి. మావోయిస్ట్ పార్టీ లీడర్ మొన్న చెప్పాడు కదా, మల్లోజుల వేణు, ఆయన పేరేందు, 6 కోట్ల రూపాయలు డంపులో పెట్టి వచ్చిన నేనని. అవును, ఒక్క మల్లోజు వేణు దగ్గరనే 6 కోట్లు ఉంటే వాళ్ళ డంపులో ఎన్ని ఉంటాయి? నువ్వు వాళ్ళ తుపాకులో భయపడి కదా నువ్వు కార్లు కొనిచ్చింది. మీకు ఒక మీడియేటర్ కావాలని తీసుకున్నాడు. గద్దర్ తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. ఆయన అడుక్కోవాల్సిన పని లేదు ఆయన, కానీ అడుక్కున్నాడు కాదు, బలవంతంగా నువ్వు రుద్ది ఉంటావు అది. కనుక దీనికి లాస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, పెట్టు గద్దర్ స్టాచ్యూ అమరావతిలో పెట్టు, అప్పుడు నన్ను విలువ నేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.